అప్పుడు దావీదు వచ్చి తన దగ్గరున్న ఆ ఇన్స్ట్రుమెంట్తో తను ప్లే చేసినప్పుడు, ఆ వాయిద్యముతో తను ప్లే చేసినప్పుడు ఆ పట్టిన దురాత్మ వదిలిపెట్టిపోయిందంట. ఎక్కడేంటారంటే ఇంకా ఎంత వాయిద్యాలు వాయిస్తూ ఉనంటే అంత పిచ్చి పట్టినట్టు ఎగురుతున్నారు. దెయ్యాలు వదిలిపెట్టిపోవడం కాదు, లేని దెయ్యాలు కూడా వచ్చి కూర్చుంటాయి. దాళంగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళని కొడుతున్నారు, చిన్న పిల్లలను కొడుతున్నారు, పేడ నీళ్ళు పోస్తున్నారు, బొట్లు పెడుతున్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు కదా. మీరు ఎందుకు సార్ మరి నోరిప్పరు ఎవరి దగ్గర? మీరు ఎందుకు ఏ వీడియో చేయరు? ఎంతగా ఫీల్ అయిపోతున్నారు మీ కొడుకు విషయంలో. ఎవరో ఏదో మాట్లాడారని వాళ్ళని లూసిఫర్తో పోల్చేశారు ఏకంగా. ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే కూడా ఎగరండ్రా. గుడ్ ఫ్రైడే కూడా యేసయ్య చచ్చిపోయాడు అని చెప్పేసి ఎగరండి. ఎప్పుడైతే తన వస్త్రాలు, రాజవస్త్రాలు తీసేసి నార్మల్ వస్త్రాలు వేసుకొని ప్రభుని ఆరాధిస్తూ తీసుకొని వస్తున్నాడు, ఒక రాజై ఉండి ఒక నార్మల్ వ్యక్తిలాగా ఎలా బిహేవ్ చేస్తున్నాడు చీప్గా అని తన మనసులో అలా అనుకుంది. కాబట్టి తన గర్భం ప్రభు అయిన యేసయ్య శ్రేష్ఠనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో పూర్వకంగా మీ ముందుకు రావడం గల కారణము ఈ ఈనోక్ అబ్రహాం అండ్ కొంతమంది ఆరాధనని ఎలా పడితే అలా జరిగిస్తూ అదే వాక్యానుసారం అని చెప్పేసి నమ్మిస్తూ ఉండడంలో చాలామంది బిజీ అయిపోయారు. అయితే నాకు బాధ కలిగించిన విషయం ఏంటంటే, ఏ తండ్రి అయినా తన కొడుకులు దారి తప్పుతున్నారు లేదా సరైన మార్గంలో వెళ్ళట్లేదు అని అంటే సరిచేయాల్సిన బాధ్యత తండ్రి మీద ఉంటుంది. కానీ అలాంటి తండ్రి కూడా ఆ కొడుకుల్ని సమర్థిస్తూ మిగతా వాళ్ళందరినీ దోషులుగా అన్నట్టు, లేకపోతే వాళ్ళు చేస్తున్న తప్పు అన్నట్లు వ్యతిరేకంగా వెటకారంగా మాట్లాడుతున్నాడు. అందుకని ఈ వీడియో చేయాల్సి వస్తుంది. దయచేసి వీడియో చూడండి. నేనేమైనా తప్పుగా మాట్లాడితే, నేను ఎక్కడైనా కరెక్ట్ చేసుకోవాలని చెప్తే నేను ఐ విల్ ట్రై టు కరెక్ట్ మై సెల్ఫ్. ఆన్లైన్లో సోషల్ మీడియాలో దిస్ వీక్ తెలుసు కదా, ఎవ్రీథింగ్ హెస్ బిన్ గోయింగ్ ఆన్. ఈనోక్ అబ్రహాం ఫాల్స్ వర్షిప్, ఈనోక్ అబ్రహాం రాంగ్ వర్షిప్, ఈనోక్ అబ్రహాం దిస్, ఈనోక్ అబ్రహాం దట్, ఈనోక్ అబ్రహాం దిస్. ఒక్క నిమిషం. ఆరాధన అంటే అర్థం ఏంటి? ఆరాధన అంటే ఆరాధన అవుతుందా? అసలు ఆరాధన అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఆరాధన అనేది ఎలా ఉంది, ఎలా చేయాలని ఉంది, దాన్ని చూద్దాం. ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఎక్కడ చూసిన సోషల్ మీడియాలో అవుతుందని అంటే, నువ్వు కరెక్ట్గా చేస్తే, మీరు కరెక్ట్గా నడిపిస్తూ ఉంటే ఎందుకు అంటారు ఎవరైనా? సరే, ఎంత మంచి చేసినా అనుకుందాం. వాక్యాన్ని చూపించండి. ఇదిగో వాక్యంలో ఇలా ఉంది, మేము చేస్తున్నామని చూపించండి. ఏమనంటే దావీదు గురించి తీస్తారు, దావీదు నాట్యం ఆడలేదా, దావీదు చేయలేదా అని చెప్పేసి. దావీదు దగ్గరికి మనం వద్దాం, దావీదు గురించి కూడా మాట్లాడతాను నేను. సరేనా? వీడియో చూద్దాం. ఖాళీగా ఉన్న వాళ్ళు ఫుల్ ఎక్కువైపోయారు. రైట్, ఖాళీగా ఉన్న వాళ్ళు ఫుల్ ఎక్కువైపోయారంట. బ్రదర్, ఖాళీగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఓడిపోవడం అంటే ఏంటి తెలుసా? ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారనంటే, ఖాళీగా ఉన్న వాళ్ళు అట్టిపళ్ళు అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు యాపిల్ అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు కొబ్బరి నూనె అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు కర్చీఫ్లు అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు ప్రభు బల్లను అమ్ముకుంటారు, ఖాళీగా ఉన్న వాళ్ళు మట్టిని అమ్ముకుంటారు. మరి ఈ కేటగిరీలో మరి ఇంతకుముందు మీరు ఎప్పుడన్నా ఏమన్నా అమ్ముకున్నారా లేదా, ఏమన్నా చేశారా లేదా మీకే తెలియాలి. సో దాన్ని బట్టి ఎవరెంత ఖాళీగా ఉన్నారన్నది మీరే ఆలోచించుకోండి. Outside people are getting addicted to alcohol, drugs, smoking. అబ్బాయిలు అమ్మాయిగా మారిపోతుంది. అవి ప్రాబ్లం కాదు. నేను ఎలా ఆరాధిస్తానో అదే వాళ్ళకి ప్రాబ్లం కాదని ఎవరు చెప్పారు? ఆల్కహాల్కి అడిక్ట్ అవుతున్నారు, డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు, అమ్మాయిలు అబ్బాయిలుగా ట్రాన్స్లా ఇట్లా అందరూ మారిపోతూ ఉన్నారు. కాదని ఎవరున్నారు కాదని? అవుతున్నారు కదా. అవి ప్రాబ్లం కాదని ఎవరు చెప్పారు? అవి కూడా ప్రాబ్లమే. వాటి మీద కూడా చాలామంది స్పందిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సౌండ్స్ విన్నారు కదా, విజిల్స్ కింద ఓ అని విన్నారు కదా. ఏంటి ఇదంతా? ఏం పిచ్చి? నేను చేయలేపినా తప్పే, చుట్టిలా వెనకన్నా తప్పే, ఏం చేసినా తప్పే. అవును బ్రదర్, ఆరాధన చేసేటప్పుడు ప్రభు మహిమపరచబడాలి, ప్రభువు కనపడాలి. మనం కాదు కనపడాల్సింది. మన హెయిర్ స్టైల్ ఎంత, నేను ఎంత మేకప్ కొట్టుకున్నాను, నేను ఎంత బాగా మ్యూజిక్ ప్లే చేస్తున్నాను, ఇది కాదు కనపడాల్సింది. ప్రభు మహిమపరచబడాలి. ఎందుకు మరి అవన్నీ మనకి? కెన్ ఐ టేక్ ద నేమ్? మేము ఆర్టీఎఫ్ ప్లాట్ఫామ్ నుండి వచ్చాము. ఆర్ హార్ట్స్ ఆర్ డిప్రెసింగ్ సీయింగ్. అసలు ఆరాధన తప్పు చేస్తున్నారు. మీరు అసలు we request you, we humbly request you, ఆపేసేయండి వర్షం. The thing is, అందరు ఏంటంటే elder people, they're all preachers, they all preach, కానీ at the same time
They are preaching. దే ఆర్ ప్రీచింగ్ అండ్ క్రిటిసైజింగ్. ఏం క్రిటిసైజ్ చేశారు? హంబుల్గా రిక్వెస్ట్ చేయడం అనేది క్రిటిసైజ్ చేయడమా? ఏం చదువుకున్నావు బ్రదర్ నువ్వు? ఏం చదువుకున్నావు? క్రిటిసైజ్ అంటే ఏంటిది? వాళ్ళు హంబుల్గా రిక్వెస్ట్ చేశారు మిమ్మల్ని. మీరు అనేక మంది యూత్ని నడిపిస్తున్నారు కాబట్టి హంబుల్గా రిక్వెస్ట్ పూర్వకంగా వాళ్ళు మీ ఒక ప్లాట్ఫామ్ నుంచి మీకు చెప్పారే తప్ప క్రిటిసైజ్ చేయలేదు, వెక్కిరించలేదు, వ్యతిరేకించలేదు. యూత్ని ఎలా చెయ్యాలో మీరు ఇంకా సరైన పద్ధతిలో నడిపించవచ్చు అని చెప్పారే తప్ప ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. కొంచెం జ్ఞానయుక్తంగా మాట్లాడండి. అదే హాఫ్ అన్ అవర్ ఇన్స్టెడ్ ఆఫ్ నా మీద కాకుండా if they preach they can save some souls. అరగంట నా మీద టైం వేస్ట్ చేశారు. ఆ అరగంట నా మీద టైం వేస్ట్ చేయకుండా ఒకవేళ వాళ్ళు వాక్యం చెప్తే ప్రీచ్ చేస్తే కొన్ని ఆత్మలు రక్షించవచ్చు అని. మరి మీ నాన్నగారు కూడా వాక్యం చెప్తున్నాడు కదా, ఆత్మలు రక్షిస్తున్నాడు కదా. మీ నాన్నగారి కంటే ఎక్కువ మంది ఆత్మలను వాళ్ళు రక్షిస్తున్నారు, మీటింగ్స్కి వెళ్తున్నారు, సువార్తను ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని ఎలా చెప్పాలని క్లాసెస్ తీసుకుంటున్నారు, థియాలజీ నేర్పిస్తున్నారు. తెలియకపోతే తెలుసుకో. అనేక మంది సేవకులు తయారవుతున్నారు, తెలియకపోతే తెలుసుకో. నీ మీద హాఫ్ అన్ అవర్ టైం వేస్ట్ అయిందా? నువ్వు అనుకుంటున్నావు నేను సరిదిద్దాలని. నీ మీద ప్రేమతో, నీ మీద ఇష్టంతో వాళ్ళు అలా చేశారు. ఇంకెప్పుడు కదా తెలుసుకుంటారు మీరు? సేవ్ సమ్ సోల్స్. ఇప్పుడు కాదు, లీవ్. నా గురించే కాదు. And also speaking on behalf, it is not easy to fill up LB stadiums. It is not easy. It is easy to, open your phone and speak. False worship adi, it is easy to speak, but it is... మనోడు ఏమంటున్నాడంటే, ఫోన్ తీసుకొని ప్రీచ్ చేయడం చాలా ఈజీ, స్పీచ్లు ఇవ్వడం చాలా ఈజీ, కానీ ఎల్బీ స్టేడియం లాంటివి నింపడము చాలా కష్టము, ఎల్బీ స్టేడియంకి రప్పించడం చాలా కష్టము అని చెప్తున్నాడు. ఎక్కడ ఎక్కువ మంది వెళ్తే, ఎక్కడ గుంపులుగా ఉంటే అక్కడ దేవుడు ఉన్నట్ట. అదేనా? అదే నీ ఆరాధన నీకు నేర్పించింది. దేవుని వాక్యం ఏమిటో తెలుసా? 2 మార్గాలు ఉంటాయి బ్రదర్, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒకటి విశాల మార్గము, ఒకటి ఇరుకు మార్గము. విశాల మార్గము, ఒకటి ఇరుకు మార్గము. విశాల మార్గంలో అందరు వెళ్తారు, అందరు వెళ్తా ఉంటారు. ఇరుకు మార్గంలో కొంతమందే వెళ్తూ ఉంటారు. దాంట్లో కష్టాలు, కన్నీరు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ప్రభు దగ్గరికి వెళ్ళే మార్గము ఇరుకు మార్గము, విశాల మార్గం కాదు. సో ఇప్పుడు లక్షల మంది వచ్చేస్తున్నారు, ఎల్బీ స్టేడియాలు అంటే నిండిపోతున్నాయి అంటే అక్కడ ప్రభు ఉన్నాడని కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అందరికీ అర్థం కావడానికి. ఇప్పుడు హైందవుల టెంపుల్ పేర్లు వద్దులేండి, మీకు తెలిసిన వాటిలలో హైందవుల టెంపుల్స్లో లక్షల మంది పోతూ ఉంటారు. ఒక రోజుకి లక్షల మంది పోతారు. అంత మాత్రాన ఇప్పుడు అక్కడ కూడా ఉన్నది ఏమని నమ్ముతారు మరి మీరు? మరి ఎక్కడికంటే అక్కడ ఇంకా పవర్ ఉన్నట్ట, అక్కడ ఇంకా ఎక్కువ మంది వెళ్తున్నారు కాబట్టి ఇంకా అక్కడ ఉన్నట్లా. కొంచెం మాట్లాడితే ఇంగిత జ్ఞానం ఉండాలి బ్రదర్, కొంచెం మాట్లాడితే జ్ఞానయుక్తంగా మాట్లాడాలి. Fill those stadiums. So giving credit, all credit, I appreciate from the bottom of my heart. He did a great job. So everyone, he needs to keep going. ఈ అయ్య గారు ఏం చెప్తున్నారంటే, రాజు ప్రకాష్ పాల్ అయ్య గారి గురించి చెప్తున్నాడు అనమాట. హీ నీడ్స్ టు కీప్ గోయింగ్ అని. ఏంటి హీ నీడ్స్ టు కీప్ గోయింగ్? ఏమనంటే లక్షలాది మంది వస్తున్నారు, ఆనందిస్తున్నారు, ఇవి మాత్రం చూస్తున్నారు. ఓకే, అన్యులు, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఏం చూస్తున్నారు తెలుసా? ఆడపిల్లలు చున్నీలు తీసుకొని ఎగురుతూ డ్యాన్స్లు వేస్తూ, చున్నీళ్ళు తీసుకొని ఎగురుతూ డ్యాన్స్ వేస్తున్నారు. ఏం దేవుడు మీ దేవుడు? ఏం క్రైస్తవం మీ క్రైస్తవం? ఇదేనా మీకు నేర్పిస్తుంది మీ దేవుడు అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తావు? ఏం సమాధానం చెప్తారు బ్రదర్ మీరు? ఈ ఆకర్షించి మ్యూజిక్ పెట్టేసి, లేకపోతే మంచి గ్రౌండ్స్ తీసేసుకొని, ఎల్బీ స్టేడియంస్ లాంటివి తీసేసుకొని నింపేసి బట్టలు లేకుండా ఎగరడమేనా ఆరాధన అంటే? ఇదేనా ఆరాధన అంటే? చెప్పండి. So indirectly I'm speaking to them through the camera. ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాను కెమెరా త్రూ అంట. నీకు డైరెక్ట్గా మాట్లాడేంత సీన్ లేదు. ఎందుకంటే డైరెక్ట్గా నువ్వు మాట్లాడాలనుకో వాళ్ళ దగ్గర కూర్చోవాలి, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళు సబ్జెక్ట్ అడుగుతారు. మనకి జీరో నాలెడ్జ్ కదా, మనకి జీరో నాలెడ్జ్. మనం ఏం చెప్తాం? మనం నోరు మూసుకొని ఉంటాం. మనకు తెలిసింది ఏంటిది? ఇదే తెలుసు.
ఇదే తెలుసు కదా. ఆ దగ్గర కూర్చొని అనుకో సబ్జెక్ట్ అడుగుతారు, క్వశ్చన్స్ అడుగుతారు, వాక్యపూర్వకంగా మాట్లాడని అంటారు, మనకు రాదు. అందుకే వీడియో పెట్టి ఇండైరెక్ట్గా లైవ్లో మాట్లాడుతున్నా అని చెప్పేసి చెప్తున్నాం. ఎవరు ఎంత పెద్దోళ్ళు వచ్చినా, ఎవరు ఏమన్నా, ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత ఆర్డర్ చేసినా ఆరాధన ఆగదు. ఆరాధన ఆగదు. ఏం బ్రదర్ ఇలా ఉన్నారేంటి? ఆరాధన ఆగదు. తీసుకెళ్ళండి, మీతో పాటు విశాలమైన మార్గంలో అందరినీ నరకానికి తీసుకుని వెళ్ళండి, సరేనా? మీరు కానీ మీ నాన్నగారు కానీ ఆత్మీయమైన మెసేజ్ రక్షణ పొందడానికి, లేకపోతే 4 ఊర్లు తిరిగి సువార్త ప్రకటించడం కానీ, సువార్త అందరి గ్రామాలకు వెళ్ళడం కానీ, నార్త్ ఇండియా సైడ్ వెళ్ళడం కానీ నేను ఎప్పుడూ చూడలేదు. మేబీ ఉన్నాయేమో కానీ నేనైతే ఎప్పుడు చూడలేదు. ఎవరైనా ఉంటే దయచేసి నాకు చెప్పండి, లేదు బ్రదర్ వాళ్ళు నార్త్ ఇండియా వెళ్ళారు, సువార్త అందరి ప్రాంతాలకు వెళ్ళారు, సువార్తను అందించారు అని నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా. ఓకేనా? ఆరాధన ఆగదు. ఆరాధన ఆగదా? బైబిల్లో నీ వాక్యమున పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం అనేది మనలో ఉంటే మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలో తెలుస్తుంది. తద్వారా మన బ్రతుకు మారి సజీవ యాగముగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే నిజమైన ఆరాధన. తెలియకపోతే తెలుసుకోండి బ్రదర్, తెలియకపోతే తెలుసుకోండి. ఆరాధన ఆగదు ఎవరు చెప్పినా అంటారు. ఆపకండి, ఎగరండి. మీ ఇష్టం వచ్చినట్టు కుప్పి గంతులన్నీ వేయండి, ఇష్టం వచ్చినట్టు ఎగరండి. ఎవరు వద్దన్నారు? ఇంకా ఇఫ్ యూ క్రిటిసైజ్, నేను ఇంకా బిగ్గరగా ఆరాధిస్తా. ఇప్పుడు ఈస్టర్ ఇస్ కమింగ్, గుడ్ ఫ్రైడే ఇస్ కమింగ్, మై నెక్స్ట్ సాంగ్ ఇస్ కమింగ్. సో దేర్ ఇస్ నో లిమిట్స్. ఇంకా దేర్ ఇస్ నో లిమిట్స్. ఈస్టర్ వస్తుంది, గుడ్ ఫ్రైడే వస్తుంది. గుడ్ ఫ్రైడే కూడా ఎగరండి రా. గుడ్ ఫ్రైడే కూడా యేసయ్య చచ్చిపోయాడు అని చెప్పేసి ఎగరండి. మై న్యూ సాంగ్ ఈజ్ కమింగ్, ఈస్టర్ ఈజ్ కమింగ్, గుడ్ ఫ్రైడే ఈజ్ కమింగ్. మీరు ఎంత చేస్తే, ఎంత క్రిటిసైజ్ చేస్తే అంతగా ఎగురుతా. ఎగురు. సరే, మంచిది. ఇప్పుడు వాక్యంలో ఏముంది అనేది కొన్ని విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది, స్వరమండలములతో కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. దావీదు వలనే వాయించు వాద్యములను కల్పించుకొందురు. పిచ్చి పాటలు పాడుచు. మరి ఇప్పుడు వీళ్ళందరూ మీరే తెలుసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం, దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడెల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయాను, అతడు సేదదీరి బాగాయను. ఎప్పుడైతే సౌలును దురాత్మ పట్టుకుందో అప్పుడు దావీదు వచ్చి తన దగ్గరున్న ఆ ఇన్స్ట్రుమెంట్తో తను ప్లే చేసినప్పుడు, ఆ వాయిద్యముతో తను ప్లే చేసినప్పుడు ఆ పట్టిన దురాత్మ వదిలిపెట్టిపోయిందంట. ఎక్కడేంటారంటే ఇంకా ఎంత వాయిద్యాలు వాయిస్తా ఉనంటే అంత పిచ్చి పట్టినట్టు ఎగురుతున్నారు. దెయ్యాలు వదిలిపెట్టిపోవడం కాదు, లేని దెయ్యాలు కూడా వచ్చి కూర్చుంటాయి. రైట్. ఇంకా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయంలో ఏమవుతుందంటే, దావీదు ఆ మందసాన్ని తీసుకొని ప్రభుని ఆరాధిస్తూ తన పట్టణంలోనికి, లేకపోతే తన గ్రామంలోనికి, ఆ దావీదు పట్టణంలోనికి తీసుకొని వస్తూ ఉన్నప్పుడు తనను ఆత్మవశుడై నాట్యమాడుతూ ఆ మందసాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అయితే ఈ లోపల పైనుండి మీకాలు చూసి తనని అసహ్యించుకుంటుంది. ఎందుకు అసహ్యించుకుంటుంది అంటే 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 20-23 మీరు చదవండి. ఏం జరుగుతుందనంటే అక్కడ మీకాలు ఎప్పుడైతే అసహ్యించుకుంటుందో చూసారా, దావీదు నాట్యమాడుతూ వస్తూ ఉంటే మీకాలు చూసి అసహ్యించుకుంది. అందుకే తను గర్భము దేవుడు మూసివేశాడు, తన గర్భాన్ని దేవుడు మూసివేశాడు. కాబట్టి మేము డాన్స్ చేసేటప్పుడు, ప్రభుని ఆరాధించేటప్పుడు మీరు కూడా అలా చేశారనుకోండి, దేవుడు మీ గర్భాలు కూడా మోయిస్తాడు, మిమ్మల్ని కూడా నశింపజేస్తాడు, మిమ్మల్ని కూడా నాశనం చేస్తాడు. అయితే అక్కడ దేవుడు మీకాలు
గర్భాన్ని మోసింది. దావీదు నాట్యమాడుతున్నందుకు కాదు. చాలామంది అజ్ఞానులు దీన్ని నాట్యమాడుతున్నందుకు అనుకుంటున్నారు. కాదు, దావీదు నాట్యమాడుతున్నందుకు కాదు. దావీదు ఒక రాజయుండి రాజవస్త్రాలు వేసుకోకుండా ఒక పనివాళ్ళలాగా, ఒక సాధారణ మనిషిలాగా నార్మల్ క్లాత్స్ వేసుకొని ఆ నాట్యం వేస్తూ వస్తున్నాడు. తన పనికత్తెల ముందు చిన్నతనం అయిపోయింది ఈ మీకాలుకి. కాబట్టి ఎప్పుడైతే అది చూసిందో అప్పుడు అసహించుకుంది. ఒక రాజయుండి రాజవస్త్రాలు తీసేసి ఆ నార్మల్ క్లాత్స్ వేసుకొని ఎలా తిరుగుతున్నాడు చూడు వాళ్ళ మధ్య, ఎలా ఎగురుతున్నాడు చూడు వాళ్ళ మధ్య అని చిన్న చూపు చూసి అసహించుకుంది. అంతేగాని డ్యాన్స్ వేస్తున్నాడని కాదు, నాట్యం ఆడుతున్నాడని కాదు. అలా అయితే దావీదు చాలాసార్లు నాట్యం ఆడాడు. సౌలు నాట్యం ఆడాడు అభిషేకించబడినప్పుడు ఆత్మవశుడై. డ్యాన్స్ వేసినందుకు ఆ గర్భాన్ని మూయబడలేదు. ఎప్పుడైతే తన వస్త్రాలు, రాజవస్త్రాలు తీసేసి నార్మల్ వస్త్రాలు వేసుకొని ప్రభుని ఆరాధిస్తూ తీసుకొని వస్తున్నాడో, ఒక రాజయ్య ఉండి ఒక నార్మల్ వ్యక్తిలాగా ఎలా బిహేవ్ చేస్తున్నాడు చీప్గా అని తన మనసులో అలా అనుకుంది. కాబట్టి తన గర్భం మూయబడింది. సరిగ్గా చదవండి 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 20-23 దాకా. సరిగ్గా చదివితే మీకు అర్థమవుతుంది. కానీ దీన్ని చాలామంది తప్పుగా అర్థం చేసుకొని దావీదు డాన్స్ చేసేటప్పుడు మీకాలు ఇలా చేసింది కాబట్టి తన గర్భం మూయబడింది అనుకుంటున్నారు. నో, వాక్యాన్ని సరిగ్గా చదవండి. ఇంకా పాయింట్కి వస్తే, దావీదు డ్యాన్స్ చేసాడు కాబట్టి మేము కూడా డ్యాన్స్ చేస్తున్నాం, ప్రభుని ఆరాధిస్తున్నాం, మేము కూడా ఎగురుతున్నాం, మేము కూడా డ్యాన్స్ చేస్తున్నాం అని చెప్పి చాలామంది చెప్తున్నారు కదా. ఎవరెవరైతే ఈ ప్రశ్నలు ఉన్నాయో, ఎవరెవరైతే ఈ సమాధానం చెప్తున్నారో వాళ్ళకి నా ప్రశ్న ఏంటి అని అంటే, దావీదు రోజుకి 7 సార్లు ఆరాధించేవాడు దేవుణ్ణి. 7 సార్లు దేవుణ్ణి ఆరాధించేవాడు. మరి ఇలా ఆదివారం పూట వచ్చి సంఘములో ఆరాధన అనే పేరుతో ఎగిరి డ్యాన్స్ చేసి గంతులు వేస్తున్న మీరు దేవుణ్ణి రోజుకి ఎన్నిసార్లు ఆరాధిస్తున్నారు? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నారు? ఎన్నిసార్లు వాక్యం చదువుతున్నారు? మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. దావీదుతో డ్యాన్స్లో కంపేర్ చేసుకుంటున్న మీరు ఆరాధన విషయంలో, ప్రభువుకు దగ్గరగా ఉండే విషయంలో, వాక్యం చదివే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో ఎన్నిసార్లు ఉంటున్నారు? ప్రార్థన చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో దేవునికి దగ్గరగా కూర్చొని సహవాసము, ఆయనతో సమయం గడపలేని ఈ అనుభవం మీకు లేకపోతే, అలా ఎగిరి మేము కూడా దావీదు వలె డ్యాన్స్ చేస్తున్నాం, నాట్యం ఆడుతున్నాం అని చెప్పే రైట్ మీకు లేదు. ఇంకా కొత్త నిబంధన, నూతన నిబంధనలకు వస్తే అపోస్తుడైన పౌలు గారు చెప్తారు, అపోస్తుడైన పేతురు గారు చెప్తారు. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 33వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చెయ్యకూడదు. దేవుడు అల్లరికి కర్త కాదు, సమాధానానికే దేవుడు కర్త. పేతురు గారు కూడా ఇదే మాట అంటారు, అల్లరితో కూడిన ఆటపాటలు మీరు చెయ్యకూడదు. దయచేసి ఇప్పుడు నుంచైనా తెలుసుకోండి. రైట్, ఇప్పుడు ఇంకొక 2-3 వీడియోలు చూపిస్తాను. అది చూసిన తర్వాత మీరే చెప్పండి, పోనీ ఇది ఆరాధననా, దీన్ని ఆరాధన అంటారా? ఓకే, పైనుంచి పడేది దేవతల ఆహారమేమో. సారీ, నాకు రావట్లేదు, నాకు వెళ్ళట్లేదు. సారీ, ఇంకో వీడియో చూపిస్తాను. ఇది కొడుతున్నారు కదా, ఇది ఇంకో వీడియో చూపిస్తాను. వెళ్ళి ముట్టుకోంగలే పడిపోతూ ఉంటారు. టచ్ బ్యాచ్ చూపిస్తా. ఇప్పుడు చూడండి అవి. వెళ్ళి అలా ముట్టుకుంటే చాలు, అలా ముట్టుకుంటే పడిపోతూ ఉంటారు అనమాట. అంటే హోలీ స్పిరిట్ అలా ఉన్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు అలా పనిచేస్తున్నాడు వాళ్ళు.
ఎందుకు చేయబట్టాడో ఆయనకి తెలీదు, ఎందుకు పడిపోతున్నారో వాళ్ళకి తెలీదు. ఇంకా ఫైనల్ టచ్ వాళ్ళ నాన్న మాట్లాడాడు కదా, వాళ్ళ నాన్న మాట్లాడిన దాని గురించి. ఎక్కడైనా కొడుకులు పాడైపోతున్నారంటే తండ్రి సరిదిద్దాలి, సరిచేయాలి. అరే బేటా అది కాదురా ఇదిరా అని చెప్పేసి చెప్పాలి. కానీ తండ్రి చూడండి ఏం మాట్లాడుతున్నాడు, ఒకసారి చూడండి. ఈ మధ్య కూడా కొంతమంది వైరస్ సోకింది, లూసిఫర్ థియాలజికల్ ఫార్మ్ అని. ఈ మధ్య కూడా కొంతమంది నిందించేటి వైరస్ ఇది ఆన్లైన్ ద్వారా సోకుతుంది. అది లూసిఫర్ థియాలజికల్ ఫోరం అంట. మరి ఈసారి ఎక్కడ థియాలజీ చేసాడో నాకైతే తెలియదు. కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకుల గురించి చెప్తా చూడండి. ఆన్లైన్ ద్వారా సోకుతుంది. అది సిమ్టమ్స్ ఏంటో తెలుసా? అవి వచ్చిన సిమ్టమ్స్ ఆరాధనలో నాట్యం ఆడకూడదు. ఈ వైరస్ అనేది నీ వల్ల అసలు ఎప్పుడో సోకింది, నీ వల్ల ఎప్పుడో సోకింది. ఏది? ఈ కర్చీఫ్లు అమ్ముకునేది, నూనె బాటిల్ అమ్ముకునేది ఎప్పుడో సోకింది నీ వల్ల ఎప్పుడో సోకింది. అయ్యగారు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే, టీవీలో ఉండి ప్రార్థన చేస్తే, అక్కడెక్కడో ఉన్న ఊర్లో ఉన్న ఒక ఆమెకి, ఒక లేడీసో జెంట్సో, ఆమెకి చెవుడైతే వినగానే అమ్మ ఇప్పుడు ప్రార్థన చేసేసాను చూడు, చెవుడు వినిపిస్తున్నాయా? అమ్మ వినిపిస్తున్నాయి గారు, వినిపించేస్తుంది. ఇది వైరస్. స్టార్ట్ చేసింది నువ్వే, మొదలుపెట్టింది మీరే. ఉత్సాహం ఉండకూడదు, ఆరాధన అలా చేయకూడదని ఈ వైరస్ యొక్క లక్షణాలు. వాక్యము క్రియలు రెండు చేసే వాళ్ళు ఎవరైనా విమర్శించడం చూసారా? You will not see anybody like that. If anybody is making a video on somebody else, these people don't believe in, they believe in the word and not the deed. వాక్యం అంటే ఏంటా అంటే ఇప్పుడు వాళ్ళ కొడుకుల్ని ఏదో కవర్ చేసుకోవాలని ఇంత తాపత్రయపడుతున్నాడు అనమాట. వాళ్ళ కొడుకుల్ని తాపత్రయపడుతున్నాడు. వాక్యం అంటే ఏంటి? అసలు ఆరాధనకి అద్భుతానికి సంబంధం ఏంటి? ఆరాధనకి అద్భుతానికి సంబంధం ఏంటి? సంబంధం లేదు కదా. అన్ఎంప్లాయిడ్ వర్డ్ పీపుల్. మరి మీరు మంచి వాక్య జ్ఞాని, వాక్యం తెలిసిన చాలా ప్రముఖులు, పెద్దలు ఎప్పటి నుంచో నడిపిస్తున్నారు, చాలామందిని రక్షించినారు కదా. మరి అలాంటి వాళ్ళతో కూర్చొని మాట్లాడవచ్చు కదా సార్. మరి వాళ్ళకి నేర్పించవచ్చు కదా. ఆర్టీఎఫ్ వాళ్ళు కావచ్చు, మరకులు కావచ్చు నేర్పించవచ్చు కదా. మీరు వాక్యం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, ఇది అది అని మీరు వాక్యం నేర్పించవచ్చు కదా. మీరు రారు సార్, మీరు రారు. విమర్శించడానికి వాడచ్చు, ఏదైనా చేయొచ్చు, కానీ దాన్ని ప్రేమతో వాడాలి. అవునా కదా? అవునా? దేవుని వాక్యాన్ని ఎలా అయినా వాడొచ్చా? ఇలా ఉన్నారు కాబట్టే మీ కొడుకులు అలా డ్యాన్స్లు వేస్తున్నారు, ఎగురుతున్నారు. ఆ విశాలమైన మార్గంలో ఆరాధన ఆపము అంటున్నారు. అర్థమైందా? ఇలా ఉన్నారు కాబట్టే దేవుని వాక్యాన్ని ఎలా అయినా వాడవచ్చు అని అంటే, సాతానుడు కూడా మరి ఆ వాక్యాన్ని చూపించే కదా మరి యేసు ప్రభువుని పడేద్దాం అనుకుంటున్నాడు. ఆ వాక్యాన్ని చూపించే కదా నా కాలు మొక్కన్నాడు, ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. ఎలా పడితే అలా వాడవచ్చు వాక్యాన్ని. యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదని ఆయన వాక్యంలో ఉంది కదా. మీరు ఆ వాక్యానికి ఒక పొల్లైనను ఒక అక్షరమైనను జోడించకూడదని ఆయన వాక్యంలో ఉంది కదా. ఎలా పడితే అలా ఎలా వాడతారు? నువ్వు ఎలా వాడతారు? సరే, ఇప్పుడు మీ కొడుకుల్ని ఏదో అన్నారని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయి హట్ అయిపోయి మీకున్న ఏమంటారు అబ్బా అవి, మీరు హట్ అయిపోయి మనస్తాపానికి గురైపోయి మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎంత హట్ అవుతున్నా మీరు సువార్తకు వెళ్ళినప్పుడు బస్సుల్ని కాల్ చేస్తున్నారు, కార్లను కాల్ చేస్తున్నారు, బైబిల్ని కాల్ చేస్తున్నారు, కొడుతున్నారు. ఆడవాళ్ళని కూడా చూడకుండా చండాలంగా మాట్లాడుతున్నారు, ఆడవాళ్ళని కొడుతున్నారు, చిన్నపిల్లలను కొడుతున్నారు, పేడ నీళ్ళు పోస్తున్నారు, బొట్లు పెడుతున్నారు, ఎలా పడితే అలా చేస్తున్నారు కదా. మీరు ఎందుకు సార్ మరి నోరిప్పరు ఎవరి దగ్గర? మీరు ఎందుకు ఏ వీడియో చేయరు? ఎంతగా ఫీల్ అయిపోతున్నారు మీ కొడుకు విషయంలో. ఎవరో ఏదో మాట్లాడారని వాళ్ళని లూసిఫర్తో పోల్చేశారు ఏకంగా. మరి ఎవరి విషయంలో మీరు ఎందుకు మాట్లాడరు? మీకు మంచి పేరు, ప్రఖ్యాతలు, పలుకుబడి ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు మాట్లాడరు, మీలాంటి వాళ్ళు మాట్లాడితే మిమ్మల్ని కూడా పట్టుకొని మీ బొక్కలని తీసి బయట పెడతారని. ఎవరు? మీ పైన ఉన్న అధికారులు కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ బొక్కలని బయట పెడతారు కాబట్టి మీరు మాట్లాడరు. అంతేనా? ఎందుకు సార్ ఇవన్నీ? దేవుని సేవ చేస్తున్నామని చెప్పేసి కొడుకులు తప్పు చేసినప్పుడు సరైన మార్గంలో పంపించండి, నడిపించండి, వాక్యాన్ని అర్థమయ్యేలా చెప్పండి, వాక్యాన్ని బోధించండి. అంతేగాని కుప్పి గంతులు వేస్తూ తిరుగుతూ ఉంటే దావీదు డాన్స్ చేశాడు, వీళ్ళకి అసూయ పుట్టేసింది,
లూసిఫర్ థియోలాజీ ఎందుకు సార్ ఇవన్నీ మాటలని. ఈ వీడియో చూసిన మిమ్మల్ని అందరిని బట్టి నేను కోరుకుంటుంది ఏంటి అని అంటే, నేను ఆశపడుతుంది ఏంటి అని అంటే, ఆరాధన అనేది పదము కాదు. దేవుని వాక్యంలో ఏముందంటే, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని ఉంది. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి అని ఉంది. కాబట్టి మనము ఆరాధన చేస్తున్నామంటే ఆరాధన 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 అనుకుంటే కాదు. అది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే ప్రభువుకి హృదయంతరంగములలో నుండి తెలిపే కృతజ్ఞతా భావము, కృతజ్ఞతాస్తుతులు. ప్రభువా నా బ్రతుకుని మార్చావు, నీకు వందనాలయ్యా. అయ్యా నా జీవితాన్ని కట్టావు, నీకు స్తోత్రము నాయనా. అయ్యా ఈరోజు ఇంకా ఇలా ఉన్నానంటే కేవలం నీ ఉచితమైన కృపనైనా. అయ్యా ఇంకా నేను సజీవుల లెక్కలో ఉన్నానంటే కేవలము నువ్వు నాకు పెట్టిన భిక్ష ప్రభువా అని ఇలా ప్రభువుని కొనియాడడం, మహిమపరచడం హృదయంతరంగములలో నుండి. అంతేగాని 4 డీజే లైట్లు పెట్టుకొని ఎగరడం కాదు, డ్యాన్స్ చేయడం కాదు. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. మీ అందరికీ అర్థమైంది నేను ఆశపడుతున్నాను. దేవుని చిత్తమైతే మరొక వీడియోతో మరొకసారి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.